भैया सॉरी भैया भैया सॉरी రీసెంట్ గా 2 days ముందు జరిగిన ఇన్సిడెంట్ ఇది. నిన్న వాళ్ళకైంది, రేపొద్దున నాకు అవ్వచ్చు, మీకు అవ్వచ్చు, ఇంకెవరికన్నా అవ్వచ్చు. అసలు ఇంత సీన్ క్రియేట్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. అక్కడ ఏమైందంటే ఈ బైకింగ్ గ్రూప్ వాళ్ళు ఒక వీకెండ్ రైడ్ కి అయితే వెళ్ళారు. హైవే మీద ఒక కార్ని అయితే క్రాస్ చేసి ముందుకెళ్లారు. ఆ క్రాస్ చేసింది ఒక స్కార్పియో ఉన్న వాళ్ళు దీన్ని ఈగో కింద తీసుకొని ఈ బైకర్స్ ని 100+ స్పీడ్ లో వచ్చి వాళ్ళని హిట్ చేయడానికి అయితే ట్రై చేశాడు. ఆ కార్ లో ఉన్న 4 members ఫుల్ గా తాగేసి అయితే ఉన్నారు. వీళ్ళతో మనకి ఎందుకని చెప్పేసి ఈ గ్రూప్ వాళ్ళు అయితే కొంచెం ముందుకెళ్ళి పక్కన అయితే ఆపేశారు. ఆ స్కార్పియో వాళ్ళు కూడా వచ్చి వీళ్ళ ముందే ఆపేసి దిగి వచ్చి కొట్టడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడే బైకర్స్ అయితే మిస్టేక్ చేశారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్ప్రెడ్ అయిపోవడం అయితే స్టార్ట్ చేశారు. బైకర్స్ ఒక 10 members ప్లస్ అయితే ఉన్నారు. వీళ్ళు స్కార్పియోలో వచ్చిన వాళ్ళు అయితే 4 members. బైకర్స్ అందరూ నుంచొని ఉంటే మేబీ ఇంత సీన్ జరిగేది కాదేమో. వాళ్ళైతే హెల్మెట్ తీసి కొట్టడానికి కూడా ట్రై చేశారు. ఈ 4 members వాళ్ళ కార్లో నుంచి ఒక మెటల్ బేస్బాల్ బ్యాట్ని తీసుకొచ్చి ఒక Z9 అయితే అటాక్ చేసేసారు. అక్కడ ఆయన చుట్టూ బైకర్స్ ఎవరు లేరు కాబట్టి ఆయన ఏం చేయలేకపోయాడు. అదే బైకర్స్ అందరూ ఒక ప్లేస్లో ఉండుంటే ఈ 4 membersని ఆపడానికి ట్రై చేసే వాళ్ళేమో. మీరు కూడా నెక్స్ట్ టైం ఏదైనా రైడ్కి వెళ్తే మీకు బాగా తెలిసిన వాళ్ళతో వెళ్ళండి, లేదంటే మీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే మీ ఫ్రెండ్ అయితే పక్కాగా వచ్చి మీకైతే హెల్ప్ చేస్తారు. అదే అన్నోన్ గ్రూప్స్ కానీ తెలియని గ్రూప్స్కి కానీ అలా వెళ్ళిపోతే ఇలాగే సపరేట్ అయిపోయి యూనిటీ అనేది ఉండదు. ఇంత సీన్ చేసిన 4 members అయితే ఇప్పుడు అరెస్ట్ చేసేసారు. మన ఇండియాలో బైకింగ్ అనేది సేఫే అంటారా? కామెంట్లో చెప్పండి.